వెలుగోడు పట్టణంలో జల్ మిషన్ ద్వారా 7,02,00,000 రూపాయలతో జేజేఎం వర్క్ జరుగుతుందండి. దాంట్లో దాదాపు 10 కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తున్నాము. వేసేటప్పుడు ఎక్కడన్నా సీసీ రోడ్లు అడ్డం వస్తే అవన్నీ బ్రేక్ చేస్తున్నాము. సీసీ డ్రైన్లు కూడా బ్రేక్ చేస్తున్నాము. బ్రేక్ చేసినవి వెంటనే వేయలేము, కొంచెం టైం పడుతుంది. 1 మంత్ 2 మంత్స్ దాకా పడుతుంది. ఎందుకంటే ట్యాంక్ ఓహెచ్ఎస్ఆర్లు పూర్తవ్వాలి. ట్యాంకులు పూర్తయిన తర్వాత మెయిన్ లైన్ వేసిన తర్వాత అవి జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత టెస్ట్ ట్రయల్ రన్ చేసిన తర్వాత లీకులు లేకుంటే అప్పుడు పూర్తి చేస్తాం. వాటిని ఎక్కడ ఓపెన్ చేసామో అవన్నీ పూర్తి చేస్తాం. ట్రయల్ రన్ వేసేంత వరకు అవి అట్లా అంటే లెవెల్ చేస్తాము. సీసీ రోడ్లు అయితే వేయము. పూర్తయిన తర్వాత ట్యాంక్ పూర్తయిన తర్వాత కనెక్షన్లు ఇచ్చేటప్పుడు సీసీ రోడ్ లెవెల్ చేసేసి నీట్ ఎక్కడెక్కడ ఇచ్చేస్తాము. ఇంకా మెయిన్ రోడ్ అన్నారు. ఆ మెయిన్ రోడ్డు నంద్యాల ఆత్మకూరు రోడ్డు 2 చోట్ల బ్రేక్ చేసాం. బిఎస్ఎన్ ఆఫీస్ దగ్గర ఒకటి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఒకటి. అది వేయాలని మేము ముందు మీకు చెప్పకుండా మేమే ఫిక్స్ అయ్యాం వేయాలని. కానీ వెంటనే వేస్తే మళ్ళీ కిందకి దిగిపోతుంది అది. అందుకోసమే 10 రోజులు టైం తీసుకున్నాం. అది 10 రోజులు టైం తీసుకుని సీసీ రోడ్ వేసేసాం. ఇప్పుడు ఇంకా 1 వారం ఆగాలి, కానీ మీరు అడుగుతున్నారని చెప్పి వేసేసాం. అది వెంటనే 1 వారం అయితే ఇంకా బాగా సెటిల్ అయ్యేది. సెటిల్ అయిన వెంటనే వేస్తే ఇంకా బాగుండేది లెవెల్గా. కానీ అది కుదరలా, వేసేసాము వెంటనే. ఇంకా ఎక్కడన్నా గాల్లో పైప్ లైన్ అంటే మెయిన్ లైన్ వేసి పైపులు గాల్లోకి వచ్చింటాయి, కనెక్షన్ కూడా అట్లే పెట్టేసింటాం. అవన్నీ ఎప్పుడు వేస్తామంటే లాస్ట్లో వేస్తాం, అంటే ఫినిషింగ్ స్టేజ్లో కనెక్షన్లు ఇచ్చేస్తాం అన్నీ. ఎందుకంటే ఇప్పుడు కనెక్ట్ చేసామనుకోండి, పాత లైన్లు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైన్ ఉంటాయి, అవి కనెక్షన్ చేస్తే నీళ్ళు రావు వాళ్ళకి. జనాలు 2-3 నెలలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ట్యాంక్ పూర్తయి 1 నెల ముందు ట్యాంక్ పూర్తవుతా అన్నప్పుడు అన్ని కనెక్షన్లు ఇచ్చుకుంటూ పోతాం. అన్ని కనెక్షన్లు ఇచ్చేసి అన్నీ పూర్తి చేసి పోతాం. ఎక్కడ ఏది వదిలిపెట్టాము. మ్యాక్సిమం ఊరు మొత్తం కవర్ చేస్తాము. ఎక్కడన్నా మీకు కూడా తెలిసినవి ఎక్కడన్నా లైన్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వేస్తాం. అక్కడ మేము మ్యాక్సిమం అన్నీ తిరిగి చేసాము. మాకు కనపడని కూడా ఎక్కడన్నా ఉంటే, లైన్లు లేని ఏరియాలు ఉంటే, కుళాయి లేని ఏరియాలు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వేస్తాం. అది కూడా